నిరుద్యోగులు ఒక 3 రోజుల పాటు కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకొని అంటే టీజీపీఎస్సీ ముట్టడి అని చెప్పి నిరుద్యోగ మార్చ్ అని చెప్పి అసెంబ్లీ ముట్టడి అని చెప్పి పెట్టుకున్నారు. దానికి సంబంధించి అసెంబ్లీ దగ్గర చూసినాం, మనం ఒక వీడియో కూడా చేసినాం. అది మొత్తం కూడా ఎక్కడికక్కడ కంచెలు బాతి ఎవరు ఎక్కడి నుంచి ముట్టడిస్తారో తెలియక అక్కడ మొత్తం వాళ్ళని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా కంచెలు బాతి ఇక రేపు మాపు మొత్తం పైదాకా చేస్తారంట. అక్కడ ఉన్న వాళ్ళు ఆఫ్ కెమెరాలో చెప్పిండ్రు మనకి ఇవన్నీ కూడా. అయితే దానికి సంబంధించి నిన్న కూడా నిరుద్యోగ మార్చ్ అని చెప్పి దిల్సుఖ్ నగర్లో ప్రోగ్రాం చేస్తే ఒక్క నిరుద్యోగిని కూడా బయటికి వెళ్ళనీయకుండా ఉదయం అర్ధరాత్రి పోవడం, ఉదయం ఎర్లీ మార్నింగ్ పోవడం, ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, కొంతమంది పెళ్లిళ్ళకు పోయినటువంటి వాళ్ళను, ఊర్లలకు పోయినటువంటి వాళ్ళను కూడా అక్కడున్నటువంటి పోలీసులకు ఇన్ఫామ్ చేసి వాళ్ళను కూడా నిర్బంధించే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. మాట్లాడదాం అసలు ఏం జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అనేది. మనతో పాటు నిరుద్యోగ జేఏసీ నేత అస్మా ఉన్నారు. నమస్తే. నమస్తే. ఏంది అసలు నిన్న ప్రోగ్రామ్ చేసుకున్నారు, సక్సెస్ అయినట్టు అనిపించిందా? అసలు కానిచ్చిరా ఆ ప్రోగ్రామ్? నిన్న కానివ్వలేదు పోలీసులు. నేను ఇక్కడ మా నిరుద్యోగులకి ఏం చెప్తున్నా అంటే, కొంతమంది మా నిరుద్యోగ నాయకులు కూడా ప్రివెంటివ్ అరెస్టులు జరుగుతాయి. మనం ఒకటి ప్రకటించిన తర్వాత ఇది మిలియన్ మార్క్స్ లెక్క అనుకోకుండా ఈ రోజున కలుస్తాము అని ఇట్లా వెళ్ళింది కాదు. అందరం అనుకొని పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత, అందరికీ ప్రకటన చేసిన తర్వాత మనం వెళ్తున్నాం ప్రోగ్రామ్కి. అట్లాంటప్పుడు నువ్వు ఉన్న ఇంట్లోనే నిద్రపోతే నువ్వు ఎత్తుకోపోక ఏం చేస్తారు మరి? అక్కడనే ఉండి ఫోన్లో ఆన్లో పెట్టుకొని లొకేషన్ ఆన్లో పెట్టుకుంటే పోలీసులు కూడా అంత పిచ్చోళ్ళ మరి? వ్యవస్థ అంత పిచ్చిగా నడుస్తలేదు కదా. వాళ్ళు ఏం చేస్తారు? ప్రివెంటివ్ అరెస్టులు చేస్తారు. అట్లా చేసేటప్పుడు మీరు జాగ్రత్త పడాలి. ఇక్కడ మీ తప్పే ఉంది 100%. ఇక్కడ గవర్నమెంట్ అలర్ట్ గానే ఉంది. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, పోలీసుల పని పోలీసులు చేస్తున్నారు, ప్రభుత్వం పని ప్రభుత్వం చేస్తుంది. దేంట్లో మనల్ని అరెస్ట్ చేయడంలో, మనం ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకుంటే దాన్ని విఫలం చేయడంలో, అన్నిట్లో ప్రభుత్వం సక్సెస్ అవుతుంది. ఇక్కడ నిరుద్యోగులు కూడా ఇప్పుడు నాయకుల్ని కొంతమందిని అరెస్ట్ చేశారు. వీళ్ళు దొరికిరు వాస్తవానికి. మరి ప్రోగ్రామ్ చేసే ఉద్దేశం నిజంగా ఉందా లేదా మీకు? ఇక నేను అడుగుతున్నా. ఎందుకంటే నిన్న కొన్ని ఒడిదుడుకులను దాటుకొని 2 రోజుల నుంచి నా రూమ్లో లేకుండా నేను బయట తిరుక్కుంటా అసలు ఎక్కడున్నానో, ఎక్కడ నిద్రపోయినానో, ఎక్కడ తింటున్నానో నాకే తెలుసు. ఎవరి కోసం పోతున్నా? నేను గంత రిస్క్ తీసుకొని నేను పోయినప్పుడు అక్కడ పోయినా నేను వస్తా అని చెప్పినా, ఎంతమంది ఆపే ప్రయత్నం చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎట్లనో వేరే నెంబర్ తోటి కాంటాక్ట్ అయ్యి నేను వచ్చేసిన అక్కడికి. మరి నేనే వచ్చినప్పుడు ఆడపిల్లని మీరు మగపిల్లలు ఎందుకు రావట్లే? వాస్తవమే కదా. మీ దాంట్లో కూడా కొంతమందికి ఫోన్లు చేసి వచ్చిండ్రా ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నాల్లో ఫోన్లు చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, అసలు వస్తున్నామన్నా మేము రాకున్నా ఒకవేళ అక్కడికి వచ్చే ప్రయత్నం మేము చేయలేదు, మేము వేరే దగ్గర ఉన్నాం, మేము పిలుపునియలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరిచ్చారు అసలు? నిరుద్యోగులు అంటే ఎవరు? కొంతమంది అయినా మనకు కనబడే ఇప్పుడు అస్మా, ఈ ఇంద్రనాయకు, అట్లా ఎక్సెట్రా కొంతమంది కనబడతా ఉన్నారు సోషల్ మీడియా ఫేసెస్. వీళ్ళేనా నిరుద్యోగులు అంటే? మీరేనా నోటిఫికేషన్ రాగానే రాసేది ఎగ్జామ్? ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే, పిలుపు ఎవరైనా ఇచ్చిండొచ్చు. మరి పిలుపు మేమే ఇచ్చినాం కాబట్టి పుట్టుకున్న ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది. మేము పిలిపించినందుకు ఆ నోటిఫికేషన్ వస్తే మరి మిగతా నిరుద్యోగులు రాయరా? గుండె మీద ఒట్టేసుకొని చెప్పండి, మీ ఇంట్లో వాళ్ళ మీద ఒట్టేసి చెప్పండి, రాయరా? మరి మీరు మా అందరి కోసం పెట్టినప్పుడు మీరు నిజంగా కొంతమందితో ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే మీరు వాళ్ళతో కాకుండా మీ టీంతో అయినా మీరు కలిసి వచ్చి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకోవాలి కదా. ఇట్లా వేరియేషన్స్ చూపుకుంటా నువ్వా నేనా అనుకుంటే ఇక్కడ కింది స్థాయిలో ఒక బయటికి రానోడు నుంచి పై స్థాయిలో ఉన్న అధికారుల వరకు అలసైపోతున్నాం. ప్రోగ్రాంలు ప్రకటిస్తారు, ఆఖరికి మీడియా కూడా మేము సపోర్ట్ చేయమనే స్థితికి వచ్చింది. అసలు నేను ఫస్ట్ నుంచి అయినా ప్రోగ్రామ్ ప్రకటించినప్పుడు చెప్పిన, మీ సోషల్ మీడియాకి ఇప్పుడు యూట్యూబర్స్ అందరు కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎక్కడ కూడా మమ్మల్ని కవర్ చేయదు. వాళ్ళు అసలు ఒక చిన్న పేపర్లో ఒక చిన్న యాడ్, ఒక చిన్న 10 లైన్లు కూడా రాసే స్థితిలో మనం లేం. ఫస్ట్ వాళ్ళు గొప్పోళ్ళు రాయరు. అట్లాంటప్పుడు మనకు సపోర్ట్ చేసేది యూట్యూబ్ ఛానల్స్ కదా. మరి వీళ్ళ మీద ఏమన్నా రెస్పెక్ట్, వీళ్ళ మీద ఏమన్నా గౌరవం ఉంటే వాళ్ళకి మేము ఈ టైంకి వస్తాం, ఈ డేట్కి వస్తామని చెప్పినప్పుడు రావాలి. నువ్వు కింద వాడు మీద వాడు నీకు వాళ్ళకి సంబంధం లేదు, వస్తామని చెప్పినప్పుడు వాళ్ళు మన సమస్యని అందరికీ తెలియజేయాలన్న, నిరుద్యోగుల కష్టాలు చూపించాలి, ప్రపంచానికి అందరికీ చూపించాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఉంటే మీరు చేసేది ఏంది? ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే గౌరవం ఏంది మీరు? అందుకనే నాకు అది కూడా బాధ అనిపిస్తుంది. మీడియా మిత్రులకు అందరికీ కూడా నేను ఈ మీడియా ద్వారా నేను క్షమాపణలు కోరుతున్నా. ఎందుకంటే ఇక్కడ చిన్న లోపం వల్ల నిన్న ప్రోగ్రామ్ అట్లా జరిగిండొచ్చు. నా చేతనైనంత నేను చేసినా, వేరే వాళ్ళ చేతనైనంత వాళ్ళు చేసిర్రు. కానీ నిజంగా నిరుద్యోగులందరూ కూడా నిన్న కూడా కుర్చీలు వదిలేసి వచ్చింటే బాగుండే. కొంతమంది నిరుద్యోగులు ఎట్లున్నారంటే, మేము కుర్చీలలోనే కూర్చుంటాము, కొట్లాడే 10 మంది కొట్లాడతారు, నోటిఫికేషన్స్ వస్తే మేము రాసుకుంటాము, వాళ్ళే కొట్లాడతారులే, వాళ్ళే తెస్తారులే అంటారు కదా. ఇప్పటి నుంచి 10,000 మంది కాదు, అందరు 30 లక్షల మంది ఉన్నారు. ఎన్ని సున్నాలు తీసేసినా కొంతమంది అంటున్నారు ఇన్ని సున్నాలు తీసేయండి, అన్ని సున్నాలు తీసేయండి అని. లేదు, ప్రతి ఒక్కరు బాధ్యత వహించి వస్తేనే ఇప్పటి నుంచి ఇలాంటి ఉద్యమాలు జరుగుతాయి. లేదంటే మాకు కూడా అవసరం లేదు. అయితే మీరు గతంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తేవడం కోసం
కాలుకు బలపం పట్టుకొని ప్రతి ఒక్కరు బుక్కులు వదిలేసి చిక్కడపల్లి లైబ్రరీలు కావచ్చు ఇట్లా రకరకాలుగా ఎక్కడి నుంచి వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచి కదిలి పల్లెలు పట్టణాలు అనుకుంటా తిరిగిండ్రు. ఎందుకు ఈరోజు ఇంత 2 సంవత్సరాలు దాటిపోయింది, 2 లక్షల ఉద్యోగాల కోసం ఆ రోజు ఒక ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ఒక ముఖ్య పాత్ర పోషించారు. ఈరోజు ఎందుకు మరి కదలట్లేరు, ఒక్కరు కూడా రావట్లేరు? ఏ ప్రోగ్రాం పెట్టినా కొంతమంది వరకే పరిమితం అయిపోతా ఉన్నది ఈ పోరాటం. ఏమైతుందంటే వీళ్ళందరూ రాజకీయ నిరుద్యోగులు కదా. నిజమే, కొంతమంది చెప్పింది నేను అప్పుడంతా నాకు కూడా వెలగలేదు, కానీ వాస్తవమే వీళ్ళంతా రాజకీయ నిరుద్యోగులే. ఎందుకంటే అది రాజకీయం కాబట్టి అక్కడ పోయి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిండు. ఒక ఇండియా టీం గెలిచినప్పుడు, న్యూ ఇయర్కో లేకపోతే ఎవరిదైనా బర్త్డే సెలబ్రేషన్ జరుగుతానో నడి రోడ్డు మీద పోయి స్ప్రేలు జల్లుకుంటా, కేకులు కట్ చేసుకుంటా, అగరొత్తులు వెలిగించుకుంటా హంగామా చేసే ఈ నిరుద్యోగులు వాళ్ళ ఉద్యోగం కోసం ఎందుకు రావట్లేదు అంటే వీళ్ళకి ఉద్యోగాలు అవసరం లేదు. నిజంగా వీళ్ళకి రాజకీయమే కావాలి కాబట్టి వీళ్ళు బయటికి రావట్లే. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు సపోర్ట్ చేసినాం నిరుద్యోగులకి, ముందుకొచ్చి కొట్లాడినాం, బాధ్యత తీసుకున్నాము, కేసులైనా ఇబ్బంది పడ్డా మేమే పడ్డాము. అట్లాంటిది ఈరోజు మమ్మల్ని రాజకీయ నిరుద్యోగులు అంటారు కదా. కాదు, మీరు ఎవరైతే కుర్చీలలో నిన్న కూర్చున్నారో కదలకుండా మీరు రాజకీయ నిరుద్యోగులు. ఒక ఎలక్షన్ ఉందంటే క్యాంపెయినింగ్కి రండి అంటే ఒక 1000 ఆశపడి పోరా మీరు? ఇక్కడ 40,000 జీతం వచ్చే ఉద్యోగాన్ని మాత్రం ఎందుకు వదులుకుంటున్నారు మీరు? మీరు బయటకు వచ్చి కొట్లాడితే మీకు ఉద్యోగాలు వస్తాయి. 1000 రూపాయలకు ఆశపడి అక్కడ పోయి వాళ్ళు పెట్టిన బిస్కెట్లకు ఆశపడి ఆ రోజు క్యాంపెయినింగ్లు చేస్తారు, పార్టీని గెలిపిస్తారు. మరి తర్వాత మీ జీవితం కోసం ఒక భరోసా కల్పించే ఉద్యోగం కోసం మాత్రం 40,000 జీతం ఉండే ఉద్యోగం కోసం మీరు రావట్లేదంటే ఇక్కడ చేతకాని దద్దమ్మలు నిరుద్యోగులే. వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పేది నిజమే, వీళ్ళు రాజకీయ నిరుద్యోగులే. ఇప్పుడు అసెంబ్లీని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసిండ్రు. రేపు 16కి అసెంబ్లీ స్టార్ట్ కాబోతా ఉన్నది. ఉన్న ఫలంగా ఈ రోజు రేపు ఆగిపోయినట్టే ప్రోగ్రామ్స్ మీ అన్నీ కూడా. మరి ఎట్లా మీ గలం ప్రభుత్వం దాకా ఎట్లా పోవాలి? అసలు ప్రభుత్వం అసెంబ్లీలో కనీసం ఈసారైనా మాట్లాడే అవకాశం కూడా లేకుండా పోతుంది కదా. ఏం చెప్తారు దీనికి? మేము అనుకున్నాం ఈ 3 days ప్రోగ్రామ్స్ మంచిగా జరిగింటే ఈ 16th రోజు జరిగే అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రస్తావన వస్తుండే. కానీ వీళ్ళ చేతగానితనం వల్లనే ఈసారి అసెంబ్లీలో కూడా ఖచ్చితంగా నిరుద్యోగుల గలం వినిపించదు. ప్రతిపక్షాలకు కూడా ఏం పట్టింది? మీరు బయటికి రానప్పుడు వాళ్ళు ఎందుకు అడుగుతారు? అడగరు. ఎవరు అడగాల్సిన అవసరం కూడా లేదు. నేను చెప్తున్నా, ఇప్పుడు ఎవరు అడగాల్సిన అవసరం లేదు. వీళ్ళు బయటికి వచ్చేంత వరకు ఎవరు కూడా అడగకండి. వీళ్ళకి నొప్పి తెలవాలి ఫస్ట్. మేము కూడా ఏం సపోర్ట్ చేయము. ఈ 2 రోజులు ప్రోగ్రాం లేవు. మీడియా మిత్రులకు కూడా మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాము. అసలు ఈ 2 రోజులు మేము 13, 14, 15 అనుకున్నాం కదా. 14, 15కి టీజీపీఎస్సీ ముట్టడి, అలాగే మన అసెంబ్లీ ముట్టడి అనుకున్నాం కదా. ఈ 2 ప్రోగ్రామ్స్ అయితే ఉండవు. ఎందుకంటే వీళ్ళు రారు, మేము చేయము. ఓవరాల్గా ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? సరే, మీరు ప్రోగ్రాంలు చేయకుండా మీ వంతుగా మీ తరఫున మాట్లాడాలి. ఎందుకనంటే 2 సంవత్సరాలన్నర గడుస్తూ ఉన్నది. ఇంకా 2 సంవత్సరాల లోపు అంటే 1 సంవత్సరం ఉంటుంది పాలన, ఆ తర్వాత ఎలక్షన్ టైము, అది ఇది నడుస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఉద్యోగాలు లేవు. ఒక ఉద్యోగం కూడా ఇచ్చిన దాఖలాలు కనిపిస్తలేవు. వాళ్ళు ఇప్పటికే చెప్తా ఉన్నారు మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాం అని. తల నరుక్కుంటా లెక్క పెట్టుండ్రు అని చెప్పి కూడా మాట్లాడినటువంటి మాటలు చూసినాం. ఏం చెప్తారు ప్రభుత్వానికి? అసలు వాళ్ళు తల నరుక్కుంటా అని అంత ధైర్యంగా చెప్పిరంటే వాళ్ళకి ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఈ నిరుద్యోగులు ఎట్లా వచ్చి నన్ను అడగరు, వాళ్ళు చేసేది ఏం లేదు. ఇంకా నేను నరుక్కుంటానంత మాత్రం నరుక్కుంటానా? నేను చెప్పేవి అబద్ధాలు, వీళ్ళు ఎట్లా నన్ను అడగరు కాబట్టి అబద్ధం చెప్తా, ఏమైనా చెప్తా అనేది ఆయన సిద్ధాంతం చెప్తున్నాడు ఆయన. కానీ ఒక వ్యక్తి మీ ఉద్యోగం గురించి అబద్ధం చెప్తున్నాడు అంటే ఇక్కడ మీ చేతగానితనం వల్ల మీరు అడుగుతలేరు. అది మీ చేతగానితనానికే వదిలేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే 70,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటారు కదా, దానికి కూడా మీరు ఎవరు నోరు మెదపట్లేదు కదా నిరుద్యోగులు. మీరు అట్లే ఉండండి. అసలు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వరు వాళ్ళు. ఇంకా 2 సంవత్సరాలు కూడా గడిపేస్తారు. ఈ పెన్షన్లో ఏవో పెంచుకుంటారు, వాళ్ళతో ఓట్లు వేయించుకుంటారు, వాళ్ళు గడిపేస్తారు. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీరు ఏదో పార్టీ క్యాంపెయినింగ్ వెతుక్కోండి. 1000 రూపాయలకు రోజు పోయి 3 పూటలు భోజనం పెడతారు. పెట్టింది తిని క్యాంపెయినింగ్ చేసి ఆ 15 రోజులు 20 రోజులు వచ్చేయండి. మళ్ళీ ఉద్యోగాలు కావాలని కుర్చీలలో కూర్చొని వాట్సాప్ స్టేటస్లు గ్రూప్లో మెసేజ్లు పెట్టుకుంటా, బోరున ఏడ్చే స్టేటస్లు పెట్టుకుంటా కూర్చోండి. అంతకుమించి మీరు చేసేది ఏం లేదు. రేవంత్ రెడ్డికి ఏం చెప్తున్నామంటే ఇది ఒక గొడ్డు కాలం నడుస్తుంది. మాకైతే నిరుద్యోగ నాయకులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టాండ్ తీసుకొని ముందుకు వస్తున్నప్పటికీ వెనకాల సపోర్ట్గా వీళ్ళు ఎవరు రావట్లేదు. ప్రతిపక్షాలు కూడా బీఆర్ఎస్, బీజేపీ భయపడుతున్నారా అనేది నా ప్రశ్న. కేసులకి భయపడతారు కదా. ఎందుకంటే క్రిమినల్ కేసులు అయితే మళ్ళీ ఎస్ఐపిసి జాబ్స్కి వాటికి ఇబ్బంది అవుతుంది కాబట్టి కేసులకు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే మేము ఎవరైతే ముందున్నామో మా మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిరు. అవి చిన్న చిన్న కేసులని వాళ్ళకి తెలియక వాళ్ళు భయపడుతున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డికి నేను చెప్పేది ఏంటంటే మమ్మల్ని అందరినీ నిర్బంధించిన ఒక టైం వస్తుంది.
ఆ టైంలో మేము పిలవాల్సిన అవసరం లేదు. మీరు ఇట్లే తడిగుడ్డు వేసుకొని నిద్రపోవాల్సిన అవసరం లేదు. మేము పిలవకపోయినా మీరు ఏం మాట్లాడకపోయినా వాళ్ళంతట వాళ్ళే కదిలొస్తారు. ఆ రోజు కోసం మేము ఎదురు చూస్తున్నాము. మీరు కూడా ఆ రోజు రావద్దని కోరుకోండి. వస్తే ఏం చేస్తారు? వస్తే తిరుగుబాటు మొదలవుతుంది ఖచ్చితంగా. మేమేం ఇప్పటికీ కూడా నిరుద్యోగులు సైలెంట్గానే ఉన్నారు. వాళ్ళ మౌనం వెనకాల ధైర్యం ఏంటంటే మేమే. వీళ్ళు చేస్తారులే, వీళ్ళు పోతారులే అన్న ధైర్యం ఉంది. కాదు మీరందరు వస్తేనే పని అవుతుందని మేము అంటున్నాము. ఆ కలిసి వచ్చే రోజు త్వరలోనే జరగబోతుంది, రాబోతుంది. ఆ వచ్చిన రోజు మాత్రం రేవంత్ రెడ్డి ఇంత ప్రశాంతంగా ఉండరు అని చెప్తున్నాం.